క్లాష్ ఏం రాలేదు. ఒకసారి వాళ్ళ గురువుని వాడు అన్నందుకు మీరు? అవును, జానీ నన్ను మాస్టర్ గారు అని పిలిచేవారు. ఏం మాట్లాను నేను జానీ, నేను ఎలక్షన్లో నుంచుంటున్నా ప్రెసిడెంట్గా అంటే జానీ మాస్టర్ గురువు గారు ప్రకాష్ అంటే మాస్టర్ అంటూ ఉంటారు. వాళ్ళు విద్య నేర్పించారా అంటే నాకు అది జానీ ఎక్కడో నేర్చుకొని వచ్చాడు పాపం. కాకపోతే ఎప్పుడు ప్రకాష్తోనే ఉండేవాడు. సో ఆ ప్రకాష్ని నేను అడిగేవాడిని, యూనియన్ భ్రష్టు పెట్టిపోతుంది ఇన్ని మాట్లాడితే ప్రెసిడెంట్కి నువ్వు నుంచో అంటే నాకు ఇంట్రెస్ట్ లేదన్నాడు. నేను ఏ పదవిలో నుంచోదు, నాకు ఇష్టం ఉండదు. ఆయన నుంచోమంటే నుంచోలేదు. ప్రకాష్ నా మాట విను అంటే రాకి ఇంకొకసారి ఈ మాట మాట్లాడితే కరెక్ట్ కాదు అన్నాడు. ఆపేసి నా వారానికి జానీ మాస్టర్ ఫోన్ చేసి గురుగారు వస్తున్నాను, ఇంటికి వస్తున్నాను దా అన్న. పాల్ మాస్టర్ని కూడా రమ్మన్నాను. జానీ వస్తున్నాడు రాయా అని. నాకు పాల్ మాస్టర్ బాగా ఫ్రెండ్, మన డ్యాన్స్ మాస్టర్లో మేమిద్దరు మంచి ఫ్రెండ్స్. వచ్చాడు. వచ్చిన తర్వాత జానీ చెప్తా వస్తే జానీ మాట ఇస్తున్నానని చెయ్యేశారు. నువ్వు ప్రెసిడెంట్గా అనొచ్చు, ప్రకాష్ నా బెస్ట్ ఫ్రెండ్, కానీ ప్రకాష్ మాట వద్దు అన్నాడు కనుక నేను నీకు మాట ఇస్తున్నాను, ఎలక్షన్లో నుంచో ప్రచారం చేయన్న. అలా మాటల్లో జానీకి ఆనందం వేసి వాడేంది మాస్టాడు ప్రకాష్ గాడు అన్నాడు. ఫాట్ పని వచ్చాడు. పాలు పడుకో అన్నాడు. లెగయా అన్నాడు. ఏంటి వాళ్ళ గురువుని రే అంటాడు అని షర్ట్ పట్టుకున్నాడు. అంటే ఇంకోసారి తాడు తీస్తాడు. మీ గురువు నా ఫ్రెండు, ఇక్కడ మాట తప్పాడు, మీ గురువు మళ్ళీ ప్రెసిడెంట్గా నుంచున్నాడు. ప్రెసిడెంట్గా ప్రకాష్ కూడా మళ్ళీ నామినేషన్ వేసాడు. వేయనన్నవాడు వేసావు, జానీని వేయి అన్నాను. ఇంకా వేయలేదు, వేస్తున్నాడు. సో నేను జానీకే సపోర్ట్ చేస్తున్నాను. పాల్ మాస్టర్ పెద్దోడా, నేను ప్రకాష్ గారికి సపోర్ట్ చేస్తాను. సో మీరు ఒకటిగా ఉండండి పాల్, నేను జానీకి మాట ఇచ్చాను, జానీతోనే ఉంటాను నేను. అది ఆనందం ఎక్కువైపో వాడేంది బచ్చగాడు మాస్టర్ ప్రకాష్ గారు అన్నాడు. దానికి కొట్టేశాడు. పాల్ లేదు, షాక్ అయ్యాడు. ఏమన్నారు నువ్వు, ఏమన్నావు పెద్దవాడు అంటే అన్న నేనేమంటే ప్రకాష్, అరే నీ గురువే కదా, రాకి శత్రువునైనా నువ్వు తిట్టినా ఒప్పుకోడు, మేమందరం ఫ్రెండ్స్, నీకోసం పెద్దోడు ఒంటరిగా వచ్చేసి నీకోసం సపోర్ట్ చేస్తానంటే నువ్వు అలా అనకూడదంటే వెళ్ళిపోయి జానీ రెండో రోజు ఫోన్ చేసి మాస్టర్ గారు సారీ క్షమించండి అన్నారు. చెప్పు జానీ అన్న, చెప్పు నాన్న తండ్రి అంట, నన్ను క్షమించండి, నేను ఇంటికి వస్తున్నాను ఇప్పుడు రానా నాన్న. వచ్చాడు. వచ్చి ఎప్పుడు కౌగిలించుకొని మిమ్మల్ని బాబాయ్ అని పిలుస్తాను. ఏనా నాన్న? లేదు, మా నాన్న చనిపోయాడు, మా నాన్న ప్లేస్లో మిమ్మల్ని చూస్తున్నాను అన్నాడు. చాలా ఆనందం వేసింది. తర్వాత ఒకరోజు ఇంకా అది చంప మీద కొట్టిన దానికి నన్ను ప్రేమిస్తున్నాడు. అంటే ఎందుకు కొట్టాను, ఓహో తను అర్థం చేసుకున్నాడు ఆ బిడ్డ. సో అక్కడి నుంచి ఒకరోజు పానీపూరి సినిమా షూటింగ్ జరుగుతుంటే బాబాయ్ రంజాన్కి మీరు పిన్ని పిల్లలు అందరూ మన ఇంటికి భోజనానికి రావాలని వస్తానన్నాడు. ఎక్కడ బాబాయ్ షూటింగ్ అన్నాడు. ఏదో మాల్లో జరుగుతుంది, సాంగ్ జరుగుతుంది, అక్కడికి వచ్చాడు. కూర్చున్నాడు కాసేపు. మధ్యాహ్నం బ్రేక్, భోజనం టైం, భోంచేద్దాం రా అన్న. కాదు బాబాయ్ మీరు రాండి అనేసి ఆ షో పెద్ద కాంప్లెక్స్ అది, లోపలికి తీసుకెళ్ళాడు. మా సైజ్ చూపించాడు. కుర్తా పైజామా 10,000 ఎంతో డబ్బులు అక్కడ కట్టేశాడు. బాబాయ్ మీకు నచ్చిందా అన్నాడు. ఏంటి అన్నా మాట, ఈ డ్రెస్తో రంజాన్కి ఇంటికి రావాలి మీరు. చెప్పులు దొరకలేదు, అది రెడీ చేసి మన ఇంటికి పంపించాడు. నరసింహ అని వాళ్ళు జానీ దగ్గర ఉంటారు. సో నా లైఫ్లో మర్చిపోయాడు జానీ. ఎవరు చేస్తారమ్మా ఈ కాలంలో, నిజంగా ఆడు చాలా మంచోడాడు. కోపమే కానీ క్షణిక కోపమే. అంటే కోపం అంటే ఏం లేదు, నాలాగనే ప్రేమిస్తాడు అందరినీ, మోసం చేస్తే బాధపడతాడు. నేనా
లెఫ్ట్ అండ్ రైట్ ఆడేస్తాను, ఆ బిడ్డ కొంచెం ఓపిక పడతాడు. అట్లా జాని నాకు బట్టలు పెట్టి చెప్పులు కిరు చెప్పులు కొనిచ్చి పంపించి ఆ డ్రెస్ వేసుకొని నేను రంజాన్ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ పాదాలు మొక్కితే మొక్కద్దు అంటాడు. జాని మొక్కడు అంటే ముస్లిమ్స్లో వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంటుంది. సో లేదు జాని నువ్వు ఏం మాట్లాడతావు అంటే వద్దు మాస్టర్ గారు, నేను పాదాభివందనాలు చేసుకుని భోజనం కాడ జాని నాతో కూర్చొని నాకు వడ్డించి అది నా లైఫ్లో మర్చిపోను. జానీలో ఆ గొప్పతనం చూశాను. నేను జానీకి డ్యాన్స్ నేర్పలేదు, నా దగ్గర డ్యాన్సర్గా చేశాడు. చెప్తాడు అప్పుడప్పుడు, నాకు అన్నం లేదు గురువుగారు, అన్నం లేని టైంలో మీ దగ్గరికి వచ్చి నుంచుంటే ఎవరు కుర్రాడని చెప్పి సాంగ్లు వేస్తే ఆ సాంగ్ డబ్బులతో నేను రెంట్ కట్టుకొని అన్నం తిన్నాను. చాలు నాకు అది చాలు. అంతే. అది జానికి ఇప్పుడు నేను ఏదైనా నాకు ఎక్కువ బాధ వచ్చింది అనుకో, ఏడుపు వస్తుందంటే జానికి ఫోన్ చేస్తాను. ఏమన్నా జానీ అంటే గురుగారు ఎలా ఉన్నావు ఏంటి, జానీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు ఆ బిడ్డ అంటే ఇక మిగతా బిడ్డలకి షేర్ చేసుకోలేను అంటే సత్యగాడికి ఫోన్ చేస్తే బెబ్బెబ్బే అట్టాడు పెట్టేస్తాడు. గురుగారు మళ్ళీ చేస్తాను అంటాడు. ఓహో ఏంట్రా నాయన. ఇంకా శేఖర్కి ఫోన్ చేస్తే కట్ చేస్తాడు, వద్దు. ఒకసారి బాధ ఎక్కువైనప్పుడు చాలామందికి ఫోన్ చేస్తుంటాను. మా గురువు గారికి అమ్మా నాన్న గుర్తొచ్చినప్పుడు అది నాకు ప్రేమ ఎక్కువైపోద్ది. అట్లా జానీ మంచి హృదయం గల బిడ్డ జానీ కూడా. సో ఇండస్ట్రీలో అంతా కొరియోగ్రాఫర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ అందరూ ఇలాగే ఉన్నారా? అడగడం ఓన్లీ అంటే నేను అడగను, కొందరు అడుగుతారు. అది శివశంకర్ మాస్టర్ ఉన్నారు, ఎక్కడ షూటింగ్ చేరితే అక్కడికి వెళ్తాడు. నమస్కారం డైరెక్టర్ గారు, ఒక్క సాంగ్ ఇవ్వండి అంటాడు. అది ఆయనకి అది కరెక్ట్, ఆయనకి సెట్ అయింది అది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఏం బ్రదర్ చెప్పండి, మరి ఆయనకి అలవాటు అయింది అది. నాగేశ్వరరావు గారికి అది అలవాటు కాలేదు. మరి ఈయనది కరెక్ట్, రామారావు గారిది తప్పనాలా? రామారావు గారిది కరెక్ట్, ఈయన చిరంజీవి గారు అంటాడు. మరి ఆయనకి సెట్ అయింది అది, నాకు ఇలా సెట్ అయ్యి ఏడుస్తుంది, ఏం చేయాలి? ఓకే. సో ఇండస్ట్రీలో ఇప్పుడు నేను కొంతమంది డైరెక్టర్స్ గురించి చెప్పాను, హీరోస్. సో ఎలా చూసినా కొంతమందిని మీరు తిట్టారు, కొంచెం కాంట్రవర్సీస్ అయ్యాయి, ఇలా అయ్యాయి కదా. మరి కమింగ్ మీ జనరేషన్ పక్కన పెట్టినా ఇప్పుడు మీ అబ్బాయిని కూడా ఆర్టిస్ట్గా తీసుకొద్దామని అనుకుంటున్నారు. అవును, అనుకోలేదు, అనుకునేసారు. మరి ఎఫెక్ట్ అవుతుందంటారా? రాకేష్ మాస్టర్ నన్ను అలా అన్నారు, వాళ్ళ కొడుకుని నేను ఎలా ఎంకరేజ్ చేస్తాను, అసలు ఎలా రాణిస్తాను, అలా ఏమని అంటారా? ఒక మాట చెప్తాను, మొన్న మా భార్య గారు కూడా ఇదే మాట అన్నారు. వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నాం అనేసి. నేనేం చేయలేదు, ఆ తల్లి బాధపడ్డంలో కూడా తప్పులేదు. లేదు నాన్న లక్ష్మి, నాకు కొన్ని నిర్ణయాలు ఉన్నాయంటే, మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నానంటే వణుకుతుందా, ఐ డ్రీమ్కి వెళ్తున్నానంటే మళ్ళీ ఏం మాట్లాడాలనుకుంటున్నారు, నాతో ఎదురుబడి మాట్లాడలేదు. సరే ఫోన్లో అన్న తృప్తిగా మాట్లాడుతుంది. చాలా బాధపడ్డా, కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని నేను ఏ రోజు ఏ తండ్రి అన్న అనుకుంటాడమ్మా? లేదు. నేను తిట్టిన వాళ్ళు, ఇప్పుడు కృష్ణవంశీని తిట్టింది తప్పు ఉంటే కృష్ణవంశీని వచ్చి మీ మీడియాలో కూర్చోమని, ఐ డ్రీమ్లో కూర్చోమని ఎదురుగా మాట్లాడదాం. రానప్పుడు ఏం చేస్తాం? కృష్ణవంశీ ఎందుకు తిట్టానో అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకొని మాస్టర్ని నిజమే కదా, మనం 11 రోజులు నా టైం వేస్ట్ చేశాడు కదమ్మా, నేను కరెక్టే అన్నాను. వర్మ పిలిపించి చొప్పు తీసుకొని ఇలా అంట లేడీస్ని పక్కన కూర్చోబెట్టు, ఇది తప్పు కదమ్మా. రాము వాట్ మాస్టర్ జీ అని భుజం మీద చేయడం తప్పు కదమ్మా. ప్రభాసు లోపలుండి లేదని చెప్పడం తప్పు కదమ్మా. మరి ప్రభాస్తో నేను మంచిగా ఉంటే ఈ ఛానల్ అంతా ఏం చేయకుండా బాబు బాగున్నా బాబు, నా వల్ల కాదమ్మా, చావనన్నా చేస్తానే కానీ ఈ పని నేను చేయలేను. బాబు ఒక మాట చెప్తే నా కొడుక్కి వేషాలు రావా, కుప్పలు వస్తాయి. శేఖర్ ఒక మాట చెప్తే రావా, చౌదరి అంటే చౌదరి దగ్గర నేను పెట్టలేనా? నా కొడుకుని అందుకు పెంచలేదు,
కళామ తల్లి ముద్దు బిడ్డగా పెంచుతున్నాను. ఒకటి, మీరు ఇప్పుడు ఇస్తారా అంటే పాత నీరు పోతూ ఉండాలి, కొత్త నీరు వస్తూ ఉండాలి. ఒకప్పుడు దాసరి గారు, రాఘవేంద్రరావు గారు గొప్ప గొప్ప డైరెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి మా అబ్బాయి నాకు తగిన నన్ను గౌరవించే వ్యక్తులు కూడా ఉంటారు కదమ్మా. అలాంటి వ్యక్తులు నా బిడ్డకి ఎందుకు వేషాలు ఇవ్వరు? టాలెంట్ ఉంటే ఎందుకు ఇవ్వరు? డెఫినెట్లీ ఇస్తారు. మరి కృష్ణవంశే ఇవ్వాలా? కృష్ణవంశకి మా అబ్బాయి నచ్చొచ్చాము. బలి చేశాడు కుర్రాడు. ఎవరు కొడుకు? ఎవరు అబ్బాయి? రాకేష్ మాస్ కొడుకు. రాకేష్ మాస్ కొడుకు అని నన్ను తిట్టాడా? అది ఉండదు. వాళ్ళకి ఏం కావాలి? క్యారెక్టర్లో ఈ అబ్బాయి పనికి వస్తాడంటే డెఫినెట్గా ఇస్తారు. రాకేష్ మా నాకు అతనికి వ్యక్తిగత విషయాలు ఏమీ లేదు. ఆ చక్రం సినిమా వరకే, అంతకుమించి ఏమీ లేదు. సో ఇవ్వచ్చేమో, ఇవ్వకపోవచ్చేమో. రెండు విధాలుగా చూడాలి కదా మనం. అవును. సో అందుకని పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. రెండు నాకు తెలుసు, రెండు ఉంటాయని నాకు తెలుసు. మరి ఇవన్నీ తెలిసినా కూడా లైక్ మీ మైండ్ సెట్ చాలా గ్రేట్. ఎందుకంటే చాలామంది 100%లో 99% అంతా అవతల పర్సన్తో మాట్లాడితే వాళ్ళ దగ్గర నుంచి మనకేం వస్తుంది? మాట్లాడాలి, ఎలా మాట్లాడుతూ ఛాన్స్ రప్పించుకోవాలి, ఇలా చేస్తేనే ఛాన్సెస్ వస్తాయి, ఇలా చేస్తేనే డబ్బులు సంపాదించుకోగలం, కొన్ని వెనకేసుకోగలం అని ఆలోచిస్తారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే మనసులో ఏముంటుందో స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. అవుతే అవ్వని, అయితే ఏంటి, నాకున్నది నాకుంది, సంపాదించుకున్నది సంపాదించుకుంటాను అని చాలా తక్కువ మంది మాత్రమే ఈ మైండ్ సెట్తో ఉంటారు. సో ఎప్పుడన్నా అనిపించిందా మీ దగ్గర ఉన్న వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, నా కొడుక్కి నేనేమి ఇవ్వలేకపోతున్నాను అన్నట్టు? నేను ప్రతిరోజు మా అబ్బాయితో మాట్లాడతాను. నైట్ చెప్పానుగా, నైట్ నేను ఒక ప్రపంచానికి వెళ్తూ ఉంటాను. సో మా అబ్బాయికి దానికి ముందు చెప్తాను, నేను తండ్రిగా అర్హుని కాదు, నన్ను గురువుగానే చూడు. పడుకునేటప్పుడే నా గుండెల మీద కాలేయి, తండ్రి మీద గురువు మీద వేయద్దు. సో నేను మీకు ఏం సంపాదించలేదు. సొంత ఇల్లు ఒకటి బోరబండ్లో ఉంది. సో నేనేం మీకు సంపాదించలేదు, కారు ఇవి మీకు ఇవ్వలేదని ఫీల్ అవ్వకండి అంటే నాకు అవన్నీ లేదు నాన్న అన్నాడు. సంతోషం, నన్ను అసహించుకోకు, నీకు డబ్బు కన్నా కళామ తల్లిని అర్పిస్తున్నా, నాలో ఉన్న విద్యంతా నీకు ఇస్తున్నాను, దాన్ని తీసుకొని బ్రతుకు, కారులో తిరుగు, అంతేగాని వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు నా దగ్గర ఎత్తకూడదు నాకు ఎప్పుడు అనిపిస్తుంది. అంటే ఇయర్స్తో కాదు, ఇప్పుడు నా శిష్యులకున్న లౌకికం అది, నాకున్న లౌకికం ఇది. నాలో ఉన్న లౌకికం ఏంటంటే ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవడం. ఇది చెప్పాను కదా మీకు, బహుశా కృష్ణవంశీ నా కొడుకు పిలిచి వేషం ఇవ్వచ్చేమో, లేదా నాకు కూడా పిలిచి వేషం ఇవ్వచ్చేమో, ఇచ్చి మళ్ళీ అవమానం చేస్తే మళ్ళీ అక్కడ టాప్లో వస్తుంది, ఎందుకు పిలిచేవారు అనేసి. అయితే చెప్తున్నా నేను, అంటే నాకు ఏది ఉన్నా డబ్బు శాశ్వతం కాదు. డబ్బు రంగురంగు నోట్లోనే మనం సృష్టించాం, కానీ మానవత్వంతో మనిషిని మాత్రం గౌరవించడం మర్చిపోయాం. అందువల్ల డబ్బు శాశ్వతం కానప్పుడు పేరు శాశ్వతం. ఆ పేరు నాకుంది చాలు. మీరు ఒకప్పుడు ఎంతోమంది శిష్యులు ఉన్నప్పుడు అందరికీ ఫుడ్ మీరే పెట్టేవాళ్ళు, వాళ్ళకి రూమ్స్ అంతా మీరే ఇచ్చేవాళ్ళు పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి. అప్పుడు సంపాదించిన డబ్బు ఆల్రెడీ వాళ్ళకి పెట్టకుండా మీ దగ్గర ఉంచుకుని ఉంటే ఈ పాటికి కోట్లు ఉండేవి. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నేను ఫీల్ అవ్వాలి. నేను ఆ బిడ్డలకి అన్నం పెట్టానని ఆనందం ఉంది. కోట్ల కన్నా మీకు ఆనందం ఎక్కువ. నాకు అది చాలు ఆనందం. ఒకసారి శేఖర్ వాళ్ళ అమ్మ వీడు చెడిపోతున్నాడు అనేసి శేఖర్తో చెప్పింది, రే మాస్టర్కి చెప్పురా అంటే,
శేఖర్ ఇట్లా అంటే పిలిపిరావాడు నన్ను. వాడు జోలాగా తిరుగుతున్నాడని వీడు బాధపడేవాడు. పిలిపిరావాడిని పిలిపించి ఆడిని 4 తగిలిచ్చి డ్యాన్సులు నేర్చుకోరాను. కర్రే నా దగ్గర బెత్తం ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా బెత్తలే. చరణ్ గారిని మళ్ళీ శేఖర్ అని వస్తుంది చూడు, చరణ్ గారిని కొట్టి నేర్పుతా. వాడిని అలా కొట్టి నేర్పితే వాడు ఒక 3 వారాలు చూశాడు పాపం శేఖర్ గారు తమ్ముడు. అందరం నైట్ భోంచేసి పడుకున్నాం. నా చుట్టూ వరుసగా ఒక 20 మంది పడుకునేవాళ్ళు ఇన్స్టిట్యూట్లో. సో పొద్దున్న లెగిస్తే ఒకడు లేడు. శేఖర్ ఏమి విన్నాడు రాడంటే డోర్ లోపలికి అట్లా మూసేస్తున్నారు. సరే అంతా ఎతికాడు. పళ్ళు దొంగ మా పని ఉంది కదా, బ్రష్కి ఒక కాగితం చుట్టి రబ్బర్ వేసి పెట్టింది. అంటే నేను ఎంత దుర్మార్గుండో చూడు. అది వాడు తీశాడు. తీసి ఏంది రాయిదంటే చదువుతున్నాడు. అన్నా నేను మాస్టర్ గారి దగ్గర ఉండలేను, తప్పు నాదే, ఈయన ఇంత శిక్ష పెడతాడని నాకు తెలియదు, ఈ క్రమశిక్షణలు నేను తట్టుకోలేడు, నేను విజయవాడ వెళ్ళిపోతున్నాను, మీరేమి నన్ను ఎతక్కండి, మాస్టర్ గారికి క్షమాపణ కోరుతున్నాను. ఇట్లు సుధా. సో వాడు ఉండుంటే శేఖర్తో పాటు వాడు ఇంకా బాగుపడి ఉండేవాడు కదా. వాడికి ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది, అరే మాస్టర్ గారు నన్ను ఎందుకు కొట్టాడు, క్రమశిక్షణ నేర్పాడు. నేను విజయవాడలో థియేటర్లకి అటు ఇటు తిరగడం వల్ల అమ్మ తట్టుకోలేక శేఖర్ వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు పాపం. అమ్మే పాపం హాస్పిటల్లో ఉండి వాళ్ళకి అందరికీ పెట్టాలి. ఆమె అంతగా పంపించింది. వాడికి ఇప్పుడు తెలియాలి ఐ డ్రీమ్ ద్వారా. వాడికి గుర్తుందో లేదో వాడు మర్చిపోయాడేమో.